నమస్తే, నేను మీ సతీష్. అందరికీ కూడా వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, సమాజానికి చేటు చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళని కులాలు మతాలు ఈ పరంగా చూడడం కాకుండా, ఎలాంటి ట్రంప్ కార్డులు వాడినా కూడా ఆ ట్రంప్ కార్డుల పరంగా చూడడం కాకుండా, మన సమాజానికి, మన చుట్టూ ఉన్నటువంటి సంఘానికి, మన చుట్టూ ఉండేటువంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి వాళ్ళ వల్ల విఘాతం కలుగుతుంది అంటే, ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్లుగా కులాలు మతాలు ట్రంప్ కార్డులు అనేటువంటి అంశాలన్నీ పక్కన పెట్టి చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరమైతే ఈ రోజున మనకి మన సమాజంలో కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే అతి ముఖ్యంగా ఇది వెంటనే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, ఈ రోజున నేను ఈ వీడియోలో చెప్పబోయేటువంటి వ్యక్తి ఎవరిని గురించి అయితే మనం చర్చించుకోబోతా ఉన్నామో, ఆ వ్యక్తి సమాజానికి పట్టినటువంటి ఒక చీడ, ఆ చీడ అన్నదానికంటే కూడా మించిన పెద్ద పీడ. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజమే కాదు, మొత్తం మన పిల్లలు, భవిష్యత్ తరాలు కూడా అలాంటి వాళ్ళని చూస్తూ పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఒక నీచంగా బతకాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అతని బ్రతుకే అంత నీచంగా ఉంటుంది. కాబట్టి అంత మాటలు ఎందుకు అంటున్నాము అంటే, ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అలాగే మన బిహేవియర్ అంటే మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నామో, మన వ్యవహారం చక్కగా ఉంటే అన్నీ చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. మనల్ని గురించి కూడా నలుగురు మంచిగా మాట్లాడతారు. అదే మనం ఏ విధంగా మాట్లాడితే, బూతులు మాట్లాడుతూ బూతులు తిడుతూ అసభ్యంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మన పట్ల సమాజం కూడా అంతే అసభ్యంగా ప్రవర్తిస్తుంది. ఇది గుర్తెరగాలి. అలా గుర్తెరగని ఒక చండాలమైనటువంటి వ్యక్తిని గురించి అయితే ఈ రోజున నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతా ఉన్నాను. మరి వాస్తవానికైతే అతని గురించి వీడియో చేయడం అంటే ఒక విధంగా నా స్థాయిని నేను తగ్గించుకున్నట్టే. ఎందుకంటే నేను వీడియో చేసే అంత స్థాయి కూడా అతనికి లేదు. అంత నీచమైనటువంటి వ్యక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మనము చర్చించుకోబోతా ఉన్నాం. అతను ఎవరు అంటే, ఇదిగో మీకు చూపిస్తూ ఉన్నాను కదా, అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు ఇతని పేరు. ఏదో బోరుగడ్డో సున్నపు గడ్డో ఏదో ఉంటుంది ఇతని పేరు, క్యాన్సర్ గడ్డ ఏదో ఉంది ఈయన పేరు, బోరుగడ్డ అనిల్ కుమార్. ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి భక్తుడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరినైనా ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. గతంలో కూడా అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా చూస్తే ప్రతిపక్ష పార్టీలు, అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలు, ఎందుకంటే ఇతను ఏ పార్టీకి చెందినవాడో ఇతనికే తెలియదు. ఎందుకంటే ఓసారి వైసీపీ అని చెప్తాడు, ఇంకోసారి ఏమో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అదేదో పార్టీకి, ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని అని చెప్తాడు. ఇంకోసారి ఏమో నాకు కేంద్ర మంత్రితోటి సంబంధాలు ఉన్నాయి, కేంద్ర మంత్రి నాకు బాగా తెలుసు, నాకు ఆయన చుట్టం అని చెప్తా ఉంటాడు. ఇంకోసారి ఇంకెవరో గొట్టం కూడా నాకు తెలుసు అని చెప్పేసి ఇంకో ప్రచారం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ప్రచారాలు చేసుకుంటూ తాను ఏ పార్టీకి చెందినటువంటి వాడో, తనకి ఏ పార్టీలో ఏ స్థానం ఉందో కూడా ఎవరికీ తెలియదు, ఎవరికి చెప్పుకునేటువంటి స్థితి కూడా కాదు అతనిది. ఆ రకంగా తనకేవో పెద్ద పెద్ద పలుకుబళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఈ రోజున చలామణి అవుతున్నటువంటి, అది కూడా ఎలాగా నిస్సిగ్గుగా చలామణి అవుతున్నటువంటి ఒక పనికి మాలినటువంటి వ్యక్తి ఈయనని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకుంటాడు అంటే, గతంలో కూడా చూసాం. ఏదైతే బూతులు తిట్టాలన్నా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, లేదంటే ఇంకేదైనా బెదిరింపులకు పాల్పడాలన్నా, సొంత పార్టీలో నాయకులైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విభేదిస్తే వాళ్ళని బెదిరించాలన్నా, హెచ్చరికలు జారీ చేయాలన్నా, బూతులు తిట్టాలన్నా, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడాలన్నా, ఇంకా నీచంగా వ్యవహరిస్తూ అసలు మనుషులు అంటే వీడికి అసలు క్యారెక్టరే లేదు అనేటువంటి వ్యక్తుల నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? అలాంటి మాటలు, అంటే దిగజారుడు మాటలు ఎవరినైనా తిట్టించాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులు వాడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ క్యారెక్టర్ ఉండదు, వీళ్ళకి జనాల్లో ఎక్కడా కూడా ఒక మంచి పేరు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే నోటికి ఏది వస్తే అది, హద్దు అదుపు లేకుండా, అరే మనం సమాజంలో ఉన్నాం, సభ్య సమాజంలో ఉన్నాము, మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, పరుష పదాలు వాడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాగే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తా, వేసేస్తా అంటూ ఓ వీడియో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే 5 నిమిషాల్లో, అరగంటలో చంద్రబాబు నాయుడు గారిని వేసేస్తా అంటూ వీడియోలో చెప్పాడు.
లోకేష్ గారిని కూడా, లోకేష్ని నాకు మా జగనన్న నాకు గనక పర్మిషన్ ఇస్తే 5 నిమిషాల్లో వేసేస్తా అన్నాడు. మరి అలాగా తెలుగుదేశం పార్టీ నాయకులను అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా కొంచెం కోపం వస్తుంది కదా. వాళ్ళకు కోపం వచ్చి ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ క్యాడర్ కొంతమంది కార్యకర్తలు భావోద్వేగంతో కొంచెం ఆగ్రహావేశాలతోటి ఇతని కార్యాలయం దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉండరా ఆ టైంకి, మేము వస్తాం, నువ్వేం చేస్తావు, ముందు మమ్మల్ని చేయి, మా నాయకుడి దాకా వెళ్ళాలంటే మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇతని ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి పాపం దాక్కున్నాడు. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. మళ్ళీ కెమెరా కనిపిస్తేనే కదా మనలో ఉండేటువంటి వీరత్వం బయటకు వచ్చేది. కెమెరా ముందరకు వచ్చేటప్పటికి మాత్రం వీరత్వంగా మాట్లాడుతూ, వీరుడిలాగా మాట్లాడుతూ ఈ రోజున అయిపోయిన తర్వాత ఏది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇతని కార్యాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం పారిపోయి దాక్కున్నాడు. అది ఇతనికి ఉన్నటువంటి పెద్ద ధైర్య సాహసాలన్నమాట. ఈ వ్యక్తి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని ఇద్దరిని కూడా చంపేస్తా, వేసేస్తా అంటూ మారితే అదొక వివాదంగా తయారైంది. ఆ తర్వాత చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని విభేదించి ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసిన తర్వాత, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్ను నా జీపుకి ముందర కట్టుకుని ఈడ్చుకెళ్తా, నిన్ను వేసేస్తా, నిన్ను పీకేస్తా, నిన్ను పొడి చేస్తా అంటూ పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఇవన్నీ కూడా ఇతనితో చేయించేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇతను లాంటి వ్యక్తి మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే అతనికి ఒక క్యారెక్టర్ ఏడిస్తే కదా అతని గురించి మాట్లాడడానికి. కానీ ఇలాంటివి ఎన్నో చేసుకుంటూ ఒక నీచంగా, అంటే సమాజంలో ఒక నీచంగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తి తాజాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి గుదిబండగా మారింది ఎవరు అంటే షర్మిల గారు. ఎందుకంటే అన్న వదిలిన బాణం గుణపమై ఇవాళ అన్న గుండెల్లో దిగుతూ ఉంది కదా. ఆవిడ రోజు రోజుకి ఏదైతే పాపం రాజకీయాల్లోకి వచ్చింది షర్మిల గారు, ఆ అన్నని ఏదైతే నమ్ముకున్న అన్నే నట్టేట ముంచేటప్పటికి ఏం చేయాలో పాలుపోక, ఆస్తిలో భాగం ఇవ్వక, అధికారంలో భాగం ఇవ్వక, పాపం అన్నను ముఖ్యమంత్రిని చేయడం కోసం రాష్ట్రం నాశనం అయిపోవడానికి కూడా ఆవిడ ఏం పర్లేదు అనుకుందో ఏంటో ఆ రోజున అన్న కోసం అంతగా తిరిగింది. ఈరోజు మరి లాస్ట్కి తత్వం బోధపడిందో ఏంటో అన్నతోటి విభేదించి ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో అదే అన్నకి గుదిబండగా తయారై ఇక్కడ రాజకీయం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆవిడ రాజకీయంగా వచ్చినప్పుడు మొదట రాజకీయంగానే ఆవిడ విమర్శలు చేసింది. ఏదైతే సబ్జెక్ట్ ప్రకారంగానే ఆవిడ చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఉన్నాయి. కట్ చేస్తే ఏమైంది? నిన్ను ఏదైనా అంశం పైన ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున షర్మిల గారి మీద పర్సనల్ అటాకింగ్కి దిగుతూ ఉన్నాడు. ఏ విధంగా ఆ పార్టీ నాయకులతోటి షర్మిల గారిని బూతులు తిట్టిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అందరూ ఆ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఈ బోరగడ్డ, ఏదో క్యాన్సర్ గడ్డ, ఇలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ రోజున నీచంగా షర్మిల గారి పైన, ఎందుకంటే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ వస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి అన్నీ చూస్తూ ఉన్నాం. ఆవిడ అసలు రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అనేలాగా, అలాగే ఆవిడ రాజశేఖర్ రెడ్డి పెంచుకున్న కూతురు అని చెప్పేసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే ఈ రోజున వ్యాఖ్యానించేటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి మాటలన్నీ చేస్తూ ఉంటే ఈ రోజున ఇలాంటి వ్యక్తులు వచ్చి ఏదైతే షర్మిల గారు మరి అవతల వాళ్ళు తనని కౌంటర్ చేస్తూ ఈ విధంగా తన మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నాడు, తప్పుల మాటలు అనిపిస్తున్నాడు, తప్పుడు మాటలు అన్నప్పుడు ఆవిడ కూడా ఏం తక్కువ కాదు కదా. మరి ఆవిడ అదే చెప్పింది, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, నేను రాజశేఖర్ రెడ్డి రక్తాన్ని, నువ్వు 2 ఆకులు చదివితే నీకంటే 2 ఆకులు నేను ఎక్కువ చదివాను, నీకంటే మొండిదాన్ని జగన్మోహన్ రెడ్డి, ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకో అంటూ ఆవిడకి జరిగినటువంటి అన్యాయానికి, ఆస్తిలో తనకు ఉన్నటువంటి భాగాన్ని ఇవన్నీ చెప్తూ వీటన్నిటికీ నా తల్లే సాక్ష్యం అంటూ కూడా ఆవిడ చెప్పుకొస్తూ ఉంది. ఇవన్నీ కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బగా పరిణమిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తిని బయటకు వదిలితే ఈ వ్యక్తి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు, ఈ రోజున షర్మిల గారిని మురుసుపల్లి షర్మిళ శాస్త్రి అంటూ మాట్లాడడం, ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే నీ పని కథం, అంటే నిన్నింకా అంతమందిస్తాం, ప్రతిపక్షాలకి ఎలాంటి పరిస్థితి అయితే పట్టిందో ఈ రోజున నీకు కూడా ఇలాంటి గతే పడుతుంది, నువ్వేంటో నాకు తెలుసు, నీ బ్రతికేంటో మాకు తెలుసు అని చెప్పేసని రాజశేఖర్ రెడ్డి కూతురని కూడా చూడకుండా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలని కూడా చూడకుండా ఈ విధంగా మాట్లాడి బెదిరింపులకు పాల్పడుతూ ఏదైతే ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే షర్మిల గారి ప్రాణాలకి నిజంగా ఎక్కడైనా హాని పొంచి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అదే సమయంలో ఇలాంటి వ్యక్తులందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎలాంటి అంటే వీళ్ళు చేసేటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా అసలు
ఎక్కడైనా కూడా వీళ్ళకి రాజశేఖర్ రెడ్డి పట్ల నిజమైనటువంటి అభిమానం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మరి షర్మిల గారు అంటే ఆవిడ కూడా రాజశేఖర్ రెడ్డి కూతురే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే రాజశేఖర్ రెడ్డి కొడుకో షర్మిల కూడా రాజశేఖర్ రెడ్డి కూతురే కదా. మరి అలాగ రాజశేఖర్ రెడ్డి కూతురు ఈ రోజున రాజకీయంగా మీ నాయకుడికి ఏదైతే ప్రత్యర్థిగా తయారయ్యేటప్పటికీ తన భేదాలు చూసుకోకుండా ఈ విధంగా ఇంత నీచంగా ఆవిడ పైన వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారా? దీని ద్వారా ఏం చెప్తా ఉన్నారు? ఇదంతా కూడా సమాజానికి ఎలాంటి సందేశాలు ఇస్తా ఉన్నారు? అందులోనూ రాజకీయంగా ఎదుర్కోవాలి. ఏదైనా ఉంటే రాజకీయాలు చేసుకునేటప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి. ఆవిడ మిమ్మల్ని ఏదైతే పాలసీ వైజ్గా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ వాటికి సమాధానం చెప్పలేక ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు, పోలవరం నిర్మాణం ఎందుకు జరగలేదు, కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదు, ఈ రోజున పరిశ్రమలు ఎందుకు తేవట్లేదు, నిరుద్యోగ యువతకి ఎందుకు ఉపాధి కల్పించలేకపోతా ఉన్నారు, రాష్ట్రాల నుంచి పరిశ్రమలని ఎందుకు తరిమి కొడతా ఉన్నారు, ప్రైవేటైజేషన్ పేరుతోటి రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు దోచిపెడతా ఉన్నారు అని చెప్పేసి పాలసీ పరంగా ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటికి సమాధానాలు చెప్పలేక ఈ రోజున ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? మురుసుపల్లి షర్మిలా శాస్త్రి, మరి ఈరోజు మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అన్నప్పుడు ఆ రోజున వైఎస్ షర్మిల అంటూ మీ రాజకీయానికి ఎట్లా వాడుకున్నారు? షర్మిల గారు ఈ రోజున అన్న వదిలిన బాణంగా ఆయన అధికారంలోకి తేవడం కోసం అంత కష్టపడింది కదా. ఆ కనీసం ఇంకిత జ్ఞానం, కనీస విశ్వాసం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి నీచమైనటువంటి వ్యక్తులతోటి తీసుకొచ్చి వీళ్ళతోటి సొంత చెల్లెల్ని కూడా తిట్టిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఏదన్నా అన్నారనుకోండి, ఒక కార్డు తీస్తారు. ఏంటి అదంటే ఎస్సీ కార్డు, క్యాస్ట్ కార్డు తీసి ఇదిగో మమ్మల్ని ఇట్లా అన్నారు అట్లా అన్నారని చెప్పేసి కేసులు పెట్టడానికి. మరి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, అందుకే ఇందాక నేను చెప్పాను, వాస్తవంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సంఘానికి సమాజానికి చేటు చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏదైతే కులం మతం అనేటువంటి అంశాల క్యాస్ట్ ట్రంప్ కార్డులు తీసి పక్కకు పడేసి చట్టపరంగా ఈ రోజున శిక్షించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఇలాంటి వ్యక్తుల పట్ల అయితే కనుక అది ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన నీచమైనటువంటి రాజకీయానికి ఈ రోజున పాల్పడుతూ తద్వారా సొంత చెల్లెల్ని కూడా కనీసం జ్ఞానం లేని వ్యక్తులాగా సొంత చెల్లెల పైన కూడా ఈ రోజున వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు అయితే చేస్తూ ఉన్నాడు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.